ఈరోజు పునర్జన్మ ఉద్దేశము అని చెప్పేసి ఓ టాపిక్ చెప్తున్నారు వీళ్ళు. ఉన్నత స్థాయిలలో ఉన్న ఎన్నో ఆత్మలు 3 కారణాల వల్ల భూలోకంలో జన్మిస్తాయి. ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలు 3 కారణాల వల్ల భూలోకంలో జన్మిస్తాయంట. మొదటిది తమ ప్రియతములను కాపాడి సాయం చేయడానికి. మనకి ఇంతకు ముందే చెప్పారు గదా! ఎందుకు కాపాడాలనుకుంటున్నారు అనంటే, రేపు ఎక్కువ కాలము భూమి మీద మనం ఉండం. ఉండే ఎక్కువ సమయము ఆత్మలోకంలోనే ఉంటాం కాబట్టి, కలిసి ఉండాలి వీళ్ళతోటి. వీళ్ళు తప్పులు చేసి, పాపాలు చేసి కింద తలంలోకెళ్ళిపోతారేమో అని చెప్పేసి, వీళ్ళు తమ ప్రియతములను కాపాడి సాయం చేయడానికి ఉన్నత తలంలో ఉన్నవాళ్ళు జన్మ తీసుకుంటారు. మొదటి కారణం. రెండోది గత జన్మలలో మిగిలిపోయిన కర్మను అనుభవించడానికి రెండో కారణం. మూడో కారణం ఆధ్యాత్మిక ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికి మూడో కారణం. అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళకున్న ధ్యేయాన్ని ఉన్నతంగా ఎదగడం ఒకటి, మిగిలిపోయిన కర్మను అనుభవించడం రెండోది, తమ ప్రియతములను కాపాడి సహాయం చేయడం మూడోది. ఉన్నతమైన ఆత్మలు ఈ 3 కారణాల వల్ల భూమి మీద జన్మిస్తాయి అని చెప్తున్నారు. చెడు ఆత్మలను కర్మను చెల్లించుకోవడానికి భూలోకానికి పంపడం జరుగుతుంది. ఈ శిక్షను ధైర్యంగా చిరునవ్వుతో అనుభవిస్తేనే తప్ప మీరు బాగుపడి ఉన్నత ఆవరణలకు చేరుకోలేరు. ఇక్కడ ఏమంటున్నారు? చెడు ఆత్మలను కర్మను చెల్లించుకోవడానికి భూలోకానికి పంపడం జరుగుతుంది. ఈ స్ ఏదైతే ఈ చెడు కర్మను అనుభవించేటప్పుడు శిక్షను ధైర్యంగా, చిరునవ్వుతో అనుభవిస్తేనే తప్ప మీరు బాగుపడి ఉన్నత ఆవరణలకు చేరుకోరు. ఏడ్చుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ మనల్ని బాధలు పెట్టేవాళ్ళు వీళ్ళెందుకు ఇట్లున్నారు అనంటే ఉపయోగం లేదు. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉండి దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆనందంగా అనుభవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే దాని నుంచి మనం పాఠం నేర్చుకుంటాము. అప్పుడు బాగుపడి ఉన్నత ఆవరణకు చేరుకోగలుగుతారు అని జెప్తున్నారు. ఆశించినంతగా కాకపోయినా ఆత్మలు తమ చెడు మార్గం నుండి మరలడానికి, పశ్చాత్తాపడటానికి, పైకి ఎదగడానికి వాటిని తిప్పి పంపడం జరుగుతుంది. ఎప్పుడైతే భూమి మీదకొచ్చినా కూడా ఉపయోగం లేకపోతే ఏమైతుంది? చెడు మార్గం నుంచి మరలడానికి, పడడానికి, పైకి ఎదగడానికి వాటిని తిరిగి తిప్పి పంపడం జరుగుతుంది. ఈ కారణాల వల్లనే మీరు భూలోకంలో ఉన్నారు. ముఖ్యమైన కారణమేమిటంటే, మీ ఆత్మను పవిత్రీకరించుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి. ముఖ్యమైన కారణం ఏంటంట? ఆత్మను పవిత్రీకరించుకోవడం అనంటే సరికాని గుణాలతో ఉన్న ఈ గుణాలను వదిలించుకోవడానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి. భూలోకం ఒక శిక్షణ సంస్థ. చెడ్డ ఆత్మలు మంచివి కావాలి, మంచి ఆత్మలు మరింత మంచివి కావాలి. దుష్టాత్మలు తమ దుష్ట మార్గాలను వదిలి మంచి మార్గంలో, దైవ నిర్దేశిత మార్గంలో నడవాలి. కానీ ఈనాడు భూలోకంలోని చెడు ఆత్మలు మరింత చెడ్డవి అవుతున్నాయి. దుష్టత్వం బాగా పెరిగిపోతుంది. ఆత్మసత్తలమైన మేము దీనిని గురించి బాగా చింతిస్తున్నాం. ఇక్కడ భూమి మీదకి ఉద్దేశ్యం ఏంటిది? దుష్టాత్మలు మంచిగా మారాలి. మంచి వాళ్ళు మరింత మంచిగా ఎదగడం అనేది ఇక్కడ ఉద్దేశ్యం. కానీ ఏం జరుగుతుందంట? దుష్టాత్మలు మరింత దుష్టులుగా మారిపోయి మిగతా వాళ్ళను చెడు మార్గంలోకి తీసుకెళ్తున్నారు అనేది చెప్తున్నారు. వీళ్ళు ఇంకేమంటున్నారు? ఆత్మసత్తలమైన మేము దీని గురించి బాగా చింతిస్తున్నాం. ఆత్మ రూపంలో ఉన్న మేము, ఇక్కడ ఆత్మసత్తలనంటే ఆత్మ రూపంలో ఉన్నటువంటి ఒక బలమైన, ధైర్యమైన ఆత్మవిశ్వాసంతో ఉన్న ఒక ఆత్మ స్వరూపం. మేము దీని గురించి బాగా చింతిస్తున్నాము అని చెప్తున్నారు. ఒక దుర్మార్గుని చేతిలో మోసపోయిన సదాత్మ. ఆత్మలోకంలో కొత్తవారికి మేం సంరక్షకులుగా కూడా ఉంటాం. ఒక్కోసారి నిమ్న ఆవరణల నుంచి ఏ ఆత్మ అయినా నిజాయితీగా పశ్చాత్తాపం చెంది ఉన్నత స్థాయికి రావాలని అత్యవసరంగా పిలుపునిస్తే దైవిక అత్యున్నత సదాత్మ మిమ్మల్ని నిమ్న ఆవరణలకు పంపించవచ్చు. వీలైనంత ఉత్తమ మార్గంలో అతడు లేక ఆమె శిక్షను అనుభవించేలా మేము మార్గం చూపిస్తాం. బాగుపడి ఉన్నత స్థితికి చేరేలా సహాయపడతాం. మాలాగే ఎందరో సహాయకులు ఇక్కడుంటారు. ప్రతిరోజు ప్రతి సహాయకుడు ఇటువంటి కథలను వింటూనే ఉంటాడు. నిమ్న ఆవరణలో మేము పనిచేస్తున్నప్పుడు ఎన్నో విషాదాత్మలను కూడా కలుస్తాం. వారు తమ అంధకారమయమైన నిమ్నావరణలో ఎందుకు పడ్డామా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. వారికి అర్థమయ్యేలా చెప్పటానికి మేము శతవిధాలా ప్రయత్నించవలసి ఉంటుంది.
అలాంటి కథనొకదానిని మీకు చెబుతాను. అయితే అక్కడ ఉండి విషాదంతో అసలు మేమెందుకు ఈ ఆవరణలో ఉన్నామని తెలియకుండా ఆశ్చర్యపోతూ ఉండే ఆత్మలు కూడా కొన్నుంటాయి. వారికర్థమయ్యేలా చెప్పడానికి మీరసలిక్కడ ఎందుకున్నారు? హ్మ్. మీరే తప్పు చేయడం వల్ల ఇక్కడ వచ్చి పడ్డారు అనేది వాళ్ళకర్థమయ్యేలా చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించవలసి వస్తుంది మాకు అని చెప్తున్నారు వీళ్ళు. సో, అలా వాళ్ళు ఒకరోజు ఒక నిమ్నావరణలో ఉన్న ఒక విషాదంలో ఉన్న ఒక ఆత్మని కలిసినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన స్టోరీని మేమిప్పుడు చెప్తున్నాము అంటున్నారు. అలాంటి కథనొకదానిని మీకు చెబుతాము. అత్యవసరంగా పిలుపు రావడంతో దైవిక ఉన్నత సదాత్మ మమ్మల్ని కింది ఆవరణకు పంపారు. ఒక స్త్రీ అత్యంత దయనీయ స్థితిలో ఉంది నిజంగానే. అయితే కింది ఆవరణ నుంచి పిలుపు రాగానే వీళ్ళ తలంలో ఉన్న ఉన్నతాత్మ వీళ్ళని కిందికి హెల్ప్ కోసం పంపించారంట. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక స్త్రీ అత్యంత దయనీయమైన స్థితిలో ఉందంట ఏడుస్తూ. నీ పిలుపునందుకొని వచ్చామని ఆమెతో చెప్పాం. ఆమె మా వైపు చూసి, నాకు సాయం చేయడం ఎవరికైనా సాధ్యపడుతుందా అని అడిగింది. అంటే నేనంత ఘోరమైన స్థితిలో ఉన్నా, నాకు సాయం చేసే పరిస్థితి అనేది ఉందా అని ఆవిడ వీళ్ళని అడిగిందంట విస్పీరతులను. అవుతుందమ్మా! మీకు సాయం చేయటానికే మేం వచ్చాం. ఆమంది, లేదు నాకెవ్వరూ సాయం చెయ్యలేరు. ఉపయోగం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆవిడందంట వీళ్ళతో. అమ్మా! మాతో సహకరించండి. మీ పరిస్థితి మెరుగవుతుంది. మా శక్తి మేరకు మేము సాయం చేయటానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాము విస్పీరతులు. ఆమె చీకటితో భయంకరంగా ఉన్న ఆ చోట ఆమె ఉండలేక, దేవుడా! నాకు సాయం చెయ్యి అని బిగ్గరగా వేడుకుంది. బదులుగా మమ్మల్ని పంపడంతో ఆమె నిరుత్సాహపడింది. అంటే ఆమె దేవుడిని సాయం కోరింది కదా! ఎవరో వ్యక్తులొచ్చారు. అప్పటికి ఆమె నిరుత్సాహపడింది. దేవుడు సాయం చెయ్యకుండా ఎవరో వచ్చి అడుగుతున్నారని. మనకు గూడా భూమి మీద మనం ఏదైనా సాయం కోరుకున్నప్పుడు విశ్వాన్నైనా, భగవంతుడినైనా కోరుకున్నప్పుడు భగవంతుడే వచ్చి మనకు సాయం చెయ్యరు. ఎవరో ఒక వ్యక్తి రూపంలోనే మనకు సాయం అందుతుంది. ఇక్కడ నేను మీతో సహకరిస్తాను. మీరేం చెబితే అది చేస్తాను. నన్ను ఈ భయంకరమైన చోటు నుండి, ఈ ఘోర ఆత్మల వేధింపు నుంచి బయటకు తీసుకెళ్ళండి అంది. ఆవిడ చెప్పిందంట. వీళ్ళు మేము సహాయం చేస్తాము అని చెప్పేసి ఆమెకు ఓదార్చిన తర్వాత ఆమె ఒప్పుకొని, నేను ఈ భయంకరమైన చోటు నుంచి, ఈ ఘోరమైన ఆత్మల వేధింపుల నుండి నన్ను బయటికి తీసుకెళ్ళండి. నేను మీకు సహకరిస్తాను అని చెప్పి ఆమె విస్పీరతులతో చెప్పిందంట. మీరు సదాత్మలా ఉన్నారు. మరి మీరు పాపం చేయటానికి కారణమేమిటి? ఈ చీకటి ఆవరణలోకి వచ్చేంత పాపం మీరేం చేశారు అని విస్పీరతులు ఆవిడని అడిగారట. దానికామె, మీరనేది నిజమే. నేను సదాత్మనే కానీ దురదృష్టవశాత్తు ఒక దుష్టాత్మతో ప్రేమలో పడ్డాను. అది నన్నిక్కడికి చేర్చింది. ఆమె తన వృత్తాంతం చెప్పడం సాగింది. ఆమె స్టోరీ చెప్పడం మొదలుపెట్టిందంట. చెప్తూ అసలెందుకు ఎట్లాంటి ఘోరమైన పాపం చేయడం వల్ల వచ్చి ఈ నిమ్నమైన ఆవరణలో పడుందో చెప్పడం మొదలుపెట్టింది. అయితే తన కథ విన్నాక ఆవిడందంట వీళ్ళతో, నా కథ విన్నాక తను నన్ను ద్వేషించవద్దని కోరింది. మేము మిమ్మల్ని ఎప్పటికీ ద్వేషించం. మీకు సాయం చేయటానికి ప్రయత్నిస్తాము. అందుకోసమే మేమిక్కడికొచ్చాము అని చెప్పి విస్పీరతులు ఆవిడతో చెప్పారంట. ఇప్పుడు ఆమె స్టోరీ చెప్తుంది. నాకు 19 ఏళ్ళు. మా అమ్మానాన్నలు తమ్ముడితో గ్రామంలో ఉండేదాన్ని. పాఠశాల విద్య పూర్తి కాగానే డాక్టర్ కావాలనుకున్నాను. దానికోసం నగరంలోని విశ్వవిద్యాలయంలో చేర్చమని మా అమ్మానాన్నలను బ్రతిమిలాడాను. నా దురదృష్టవశాత్తు వాళ్ళొప్పుకున్నారు. దురదృష్టం అంటుంది. ఇప్పుడు దురదృష్టం, అప్పుడు అదృష్టం. నా దురదృష్టవశాత్తు వాళ్ళొప్పుకున్నారు. ఎన్నో ఆశలు, ఆనందం, ఉత్సుకతతో నేను నగరానికి వెళ్ళి కళాశాలలో చేరాను. నేను అందమైన దాన్ని. బిడియం ఎక్కువ. చాలామంది అబ్బాయిలు నా వెంట పడేవారు. కానీ నేనెవ్వరినీ ప్రోత్సహించలేదు. చివరికి నేనొక అందమైన దుష్టుడి ప్రేమలో పడ్డాను. ఆమెకి డాక్టర్ కావాలన్న కోరికతోటి వాళ్ళ నాన్న వాళ్ళని తల్లితండ్రిని ఒక గ్రామంలో ఉండేవాళ్ళంట. డాక్టర్ కావాలన్న కోరికతో ఉన్నత చదువు అయిపోయిన తర్వాత విశ్వవిద్యాలయంలో చేరాలని తల్లిదండ్రులను బ్రతిమలాడితే తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దాంతో ఆమె ఎంతో ఎంతో ఆశతో, ఆనందంతో, ఉత్సాహంతో నగరానికెళ్ళింది. సిటీకెళ్ళి అక్కడ ఒక కాలేజీలో జాయిన్ అయింది.
అయితే ఆమెకు కొంచెం సిగ్గెక్కువగా ఉండేదంట. అందమైన అమ్మాయి. దానివల్ల ఆమె ఇంట చాలామంది పడ్డారంట అబ్బాయిలు. చివరికి ఎవ్వరి పట్ల ఆమె ఇంట్రెస్ట్ చూపియలేదు. ఎవ్వరూ ఆమె వెంట పడినా కూడా ఆమె వాళ్ళని ప్రోత్సహించేలాగా ప్రవర్తించలేదంట. కానీ చివరికి ఒక దుష్టుడైన వ్యక్తి ప్రేమలో పడ్డాను అని చెప్తుంది. మొదట అతను నన్ను తప్పించుకోవాలని చూశాడు. ఆయనకిష్టం లేకుండా ఆమెను తప్పించుకోవాలని చూసాడట. అయినా తెలివిలేని దానిలా నేనతని పట్ల ఇంకా ఆకర్షితురాలయ్యాను. ఎంతోమంది ఈమెంట పడ్డా ఈమె ఎవరి పట్ల అట్రాక్ట్ అవ్వలేదు. కానీ ఒక వ్యక్తి వాడు సరైనవాడు కాదంట. ఆయన ఈమె ఇష్టపడకపోయినప్పటికీ కూడా ఈవిడ ఆయనింట పడడం మొదలుపెట్టింది. అయ్యాను అని చెప్తుంది. అయితే ఆయన పట్టించుకోకపోవడం వల్ల ఆమె మరింత వెంటపడేదాన్ని. అతన్ని పిచ్చిగా ప్రేమిస్తూ ఎప్పుడూ అతని పక్కనే ఉండాలనుకునేదాన్ని. అతను దుష్టుడని తెలుసు. మంచివాడు కాదని, దుష్టుడని తెలుసు. కొందరమ్మాయిలతో నోట్సులు రాయించుకొనటం, ఇతర పనులు చేయించుకుంటాడని తెలుసు. నాకు వాళ్ళంటే ఈర్ష్యగా ఉండేది. అంటే ఆయన కాలేజీకొచ్చాడే తప్ప ఆయన పనులన్నీ కొంతమంది అమ్మాయిలతో చేయించుకునేవాడంట. అతనికి బానిసయ్యాను. నాకు ఎవరైతే సహాయం చేసే అమ్మాయిలు అంటే ఈమెకు ఈర్ష్యుండేదంట. ఆయనకు సహాయం చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి. ఆమె చెప్తుంది, "నేనాయనకి బానిసనయిపోయాను. బుద్ధిహీనురాలయిపోయాను." అంటే ఇంకాయన ఏది చెప్తే అది వినే స్థితికొచ్చేసింది. అంత మితిమీరిన పిచ్చి వ్యామోహం అది. బుద్ధిహీనురాలిలా నేను ఇష్టపూర్వకంగా నరకంలోకి దూకాను. అతను చెబితే చాలు వెంటనే ఆ పని చేసేసేదాన్ని. విచక్షణను కోల్పోయాను. ఇప్పటికీ అలా ఎలా చేశాను అని నేను ఆశ్చర్యపోతాను. అతనేం చెబితే అది చేసేదాన్ని. అతని కోసం మత్తుమందు తెచ్చిచ్చేదాన్ని. అతను అనుభవించడానికి అమ్మాయిలను కూడా తెచ్చేదాన్ని. నేను రోబోలా అతనేం చెబితే అది చేసేదాన్ని. అతనికి ఏది సంతోషాన్నిస్తుందో అది ఏదైనా సరే చేసేసేదాన్ని. అతను దుష్టుడని అంటే ఎంత దరిద్రమైన పనులైనా వాడిష్టపడ్డాడంటే చేసేసేదంట. అతను దుష్టుడని తెలిసినా, నేను చెడు మార్గంలో వెళ్తున్నానని తెలిసినా అతనికి బానిసలానే ఉండేదాన్ని. నేను చదువు మానేసి బ్యాంకులో క్లర్కుగా చేరాను. మా అమ్మానాన్నలకు చాలా కోపం వచ్చింది. ఆ అబ్బాయిని వదిలేసి చదువుకోమని, లేకపోతే ఇంటికి వచ్చేయమని అన్నారు. నేను ఏదీ వినలేదు. అతనికి బానిసగానే ఉండిపోయాను. అతను చెప్పిన పని చేసినందుకు ఎప్పుడైనా అతను నన్నొక్కసారి దగ్గరికి తీసుకొని నాతో సంభోగిస్తే నాకు చాలనిపించేది. నేనెందుకంత పిచ్చిగా ప్రవర్తించానా అని ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇట్లాంటి బిహేవియరు అసలు నేను ఎట్లా చేశాను? నేనప్పుడు అట్లాంటి పనులెట్లా చేశాను? అని చెప్పి ఇప్పటికీ నా పైన నాకే ఆశ్చర్యం కలుగుతుంది అని అంటుంది చెప్తూ వాళ్ళకి. అతను దుష్టుడని తెలిసినా అతనంటే నాకు పిచ్చి. మన్ మత్తుమందు వాడేవాడు. వాడు దుష్టుడు. ఇంకా వాడికి లేని అలవాట్లు లేవు. మత్తుమందులు కూడా వాడేవాడంట. డ్రగ్సు అట్లాంటియి. అమ్మాయిలను మానభంగం చేసేవాడు. అయినా కానీ అతని ఆజ్ఞలను నేను పాటించేదాన్ని. అతను నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తెలుసుకోలేకపోయాను అప్పుడు. ఇన్ని పనులు చేస్తున్నా కూడా వాడికి సహాయం చేస్తూ వస్తుంది కాబట్టి అట్లాంటి కర్మనే ఆమె మూటగట్టుకునే స్థితిలోకొచ్చేసింది. వాడు చేసే ప్రతి తప్పులో ఈమె సహాయం ఉంది. అయితే ఇక్కడ ఏమంటుంది, ఒకసారి అన అనాకారి ధనవంతురాలైన అమ్మాయితో నన్ను స్నేహం చేయమన్నాడు. ఇలా అంతకుముందు చాలా సార్లు చేశాడు. అంటే ఈమె పని ఏంటి? బాగా డబ్బున్న వాళ్ళతోటి ఈమె ఫ్రెండ్‌షిప్ చేసుకొని, ఆ ఫ్రెండ్‌షిప్ చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చి వీడికి అప్పజెప్పడం అన్నట్టు. అంతకుముందు కూడా చాలా సార్లు అట్లాంటి పని చేసిందంట. సో, ఇప్పుడు కూడా అట్లాంటి పనే చెప్పాడంట. ఒక ధనవంతురాలైన అమ్మాయితో నన్ను స్నేహం చేయమన్నాడు. ఇలా అంతకుముందు కూడా చాలా సార్లు చేశాడు. నేనొక అమ్మాయితో స్నేహం చేస్తాను. తర్వాత అతను ఆమెను ప్రేమించి డబ్బు లాక్కొని వదిలేస్తాడు. స్నేహం చేసిన అమ్మాయిని ప్రేమించినట్టుగా నటించి, ఆమె దగ్గరున్న డబ్బును లాక్కొని ఆమెను వదిలేస్తాడంట. నేను ఈ అమ్మాయితో చిటికలో స్నేహం చేశాను. ఎందుకంటే ఈమెకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, ఇప్పుడు వాడు చెప్పిన ఒక అమ్మాయిని ఆమె స్నేహం చిటికలో చేసే ఆమెను నమ్మించగలిగింది స్నేహం స్నేహం పేరుతో. త్వరలోనే ఆమెకు ఇతడికి
మా కుటుంబ స్నేహితుడిగా మా గ్రామంలో చాలా గౌరవనీయుడని, ధనవంతుడని చెప్పాను. ఈ వ్యక్తిని గురించి చెప్పింది. ఏమని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్‌కు స్నేహం చేసిన ఆమెకి, ఈ ఈ వ్యక్తి చాలా గౌరవవంతుడు. మా ఫ్యామిలీ ఫ్రెండు. మేము ఒకే ఊరిలో ఉంటాము. ఊరిలో ఎంతో గౌరవనీయుడు ఈ వ్యక్తి. ధనవంతుడు అని ఆ అమ్మాయికి చెప్పిందంట. ఇదంతా మామూలుగా ఎప్పుడు జరిగేలాగానే జరిగింది. కానీ కొద్ది కాలం స్నేహం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈసారి జరిగిందేంటి? వాడు వాడుకొని వదిలేయకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. నేను షాకయ్యాను. అయినా అతని ప్రభావం నా మీద బాగా ఉండటంతో అతనికి బానిసలా ఉంటూ అతడు చెయ్యమన్న పనులన్నీ చేశాను. అంటే ఊరికే ఏదో అవసరం కోసము పెళ్లి చేసుకున్నాను. నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఏవో పిచ్చి మాటలన్నీ చెప్తే ఆమె నమ్మేసింది. వాడి ప్రభావం ఈమె మీద అంతగా ఉండడం వల్ల. అతనంటే నాకెందుకంత తన్మయత్వమో నాకు తెలియదు. నన్ను సమ్మోహితురాలిని చేశాడా? అంటే నా మీదేదన్నా మ్యాజిక్ జేశాడా? అతను చెడ్డవాడని తెలిసినా, నేను చేస్తున్నది తప్పని తెలిసినా, ఎందుకు అతను చెప్పిన పనులు చేశాను? ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకొనడం ఆ అమ్మాయిని ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవడం నేను భరించలేకపోయాను. అప్పటి వరకు ఎన్ని చేసినా గూడా పెళ్లి అనేది లేదు కాబట్టి నడిచింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఆమెను ఈమె స్నేహితురాలిని పెళ్లి చేసుకునేటప్పటికల్లా ఈమె భరించలేకపోయిందంట. ఆమె బాగా ధనవంతురాలు. ఆమె తండ్రికి భార్య లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవడైతే ఆ దుర్మార్గుడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి చాలా డబ్బుంది. కానీ ఆమె బాగా ధనవంతురాలు. ఆమె తండ్రికి భార్య లేదు. అంటే ఆమెకు తల్లి లేదు. ఆయన కూడా చాలా ధనవంతుడు. ఆయనతో స్నేహం చేసి ఆకర్షించమని అతను నాకు చెప్పాడు. వాళ్ళ తండ్రికి చాలా డబ్బుంది గదా! కాబట్టి ఇప్పుడు ఈమెకు ఇంకో టార్గెట్ ఏమిచ్చాడు? ఆ అమ్మాయి వాళ్ళ తండ్రితో నువ్వు ఫ్రెండ్‌షిప్ జేయమని చెప్పేసి నెక్స్ట్ టార్గెట్ ఇచ్చాడు. ఆయనతో స్నేహం చేసి ఆకర్షించమని అతను నాకు చెప్పాడు. నేనలాగే చేశాను. తర్వాత అతడిని పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించాడు. ఎవరు? ఈ స్నేహితురాలు తండ్రిని ఆహ్, ఆయనతో పాటు మంచిగా ఆకర్షించి ఆయనని పెళ్లి చేసుకోమని చెప్పాడంట. నే నేనాన నేనన్ నేనందంగా ఉండడంతో భార్య లేని ఆ మనిషి నా వలలో పడ్డాడు. వయసులో ఉంది, అందంగా ఉంది కాబట్టి ఆ ముసలి వ్యక్తి అంటే ఈవిడ తండ్రి ఆమెను ఆమె వలలో పడ్డాడు అని చెప్తుంది. నాకిష్టం లేకపోయినా నేనాయనను పెళ్లి చేసుకున్నాను. ఆ దుష్టుడు తన పన్నాగం బయటికి కనిపించకుండా మంచి ప్రణాళిక రచించాడు. వాడి ప్లాన్ ఇంకొకటి వేరే ఏదో ఉందంట. సో, ఆ ప్లాన్ ప్రకారం వాడు చేస్తున్నాడు. కానీ ఈమెకు ఆ ప్లాన్ తెలీదు. తర్వాత నా ముసలి భర్తను చంపమని ఆజ్ఞాపించాడు. ఆయనను వలలో వేసుకోమని చెప్పాడు. పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకుంది. ఆహ్, తర్వాత ఆయనకు డబ్బు బాగుంది గదా! చంపేస్తే డబ్బొచ్చేస్తది. కాబట్టి ఆ ముసలి భర్తను చంపమని ఆజ్ఞాపించాడట. నేను తిరస్కరించాను. దానితో నేను మత్తుమందులు చేరవేస్తానని పోలీసులకు రుజువులతో చూపిస్తానని నన్ను బెదిరించాడు. నేనా వ్యక్తిని చంపమంటే ఈవిడ ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పుడేం జేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. నువ్వు డ్రగ్స్ అన్నీ అమ్ముతున్నావని చెప్పి నేను పోలీసులకు రుజువులతో సహా తీసుకెళ్ళి ముందు పెడతాను అని చెప్పి బెదిరించాడట. నేను చంపలేనని ఏడ్చి మొత్తుకున్నాను. బతిమిలాడాను. కానీ వాడి రాతి హృదయం కరగలేదు. నన్ను జైలులో పెట్టించగల ఫోటోలు, రుజువులు చూపించాడు. అంటే అంతకుముందు చాలా దిక్కుమాలిన దరిద్రమైన పనులన్నీ చేసింది గదా! కాబట్టి వాడి దగ్గర ఆల్రెడీ ఈమె ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఎన్నో ఫోటోలు, ఆధారాలన్నీ కలెక్ట్ జేసి పెట్టుకున్నాడంట. సో, ఇప్పుడు నేను చంపలేను అని చెప్పేసి ఏడ్చి ఆమె బతిమిలాడుతున్నప్పుడు కూడా వాడు వినకుండా వాడి హృదయం కరగలేదు. నన్ను జైలులో పెట్టించగల రుజువులు చూపించాడు. నేనెంత వెర్రిదాన్ని! ఇటువంటి దుష్టుడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని ఎలా నమ్మాను అని చెప్తుంది. చివరికి నా చేత నా భర్తను చంపేసింది. చివరికి ఆ ముసలి వ్యక్తిని చంపేసింది. నేను ధనవంతురాలైన విధవనయ్యాను. అతని ఎస్టేటు సగం నా పేరు మీద, సగం అతని కూతురు పేరు మీద ఉంది. భార్య గదా! కాబట్టి సగం ఆమె పేరు మీదకొచ్చింది. సగం కూతురు పేరు మీదకొచ్చింది. నా ప్రియుడు నరకం చూపిస్తుండడంతో నాకేం చేయాలో పాలుపోలేదు. నా భర్త చనిపోయాక ఆ హత్య చేసినందుకు నిద్రాహారాలు లేవు నాకు. ఎక్కడికైనా ఇతనికి కనిపించకుండా నా భర్త ఎస్టేటు నుంచి కొంత డబ్బు తీసుకొని ఎక్కువ శాతం
అతని కూతురికి వదిలి పారిపోవాలనుకున్నాను. ఆమె ఏమనుకుంది, ఇంకా వీడితో పాటు ఉంటే వీడు ఇట్లనే నాకు నరకం చూపిస్తాడు, ఇట్లాంటియి ఎన్ని చేపిస్తాడో అని చెప్పేసి ఆయన దగ్గర ఆమెకు ఆస్తి వచ్చింది గదా! అందులో కొంత భాగం అంటే ఎక్కువ భాగం కూతురికే వదిలేసి ఎంతో కొంత తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా పారిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిందంట. నా ప్రణాళికలు పూర్తి కాకముందే తన భార్యను చంపమని ఆజ్ఞాపించాడు. ఈమె ప్లాన్ ఈమేసుకుంది. వాడి ప్లాన్‌లో వాడున్నాడు కదా! ఇప్పుడు ఆమెను కూడా చంపేయాలి. డబ్బు కావాలి కాబట్టి ఆమె తన స్నేహితురాలు అంటే వాడు పెళ్లి చేసుకున్న ఆమెను కూడా చంపమని చెప్పేసి ఈమెకు చెప్పాడంట. నేను నిశ్చేష్టురాలినయ్యాను. నేను ఏడ్చి ఇదంతా చాలా దూరం పోతుందని వద్దు అని అతడిని బతిమిలాడాను. నన్ను విడిచిపొమ్మని, ఇవన్నీ ఇక నేను చేయలేనని ప్రాధేయపడ్డాను. అతని హృదయం కరగలేదు. అతను ఇంతకాలం ఏ రకంగా చూసినా సాక్ష్యాలు నాపై నేరం మోపేలా జాగ్రత్త పడ్డాడు. అతనికేమీ భయం లేదు. అంటే ఇప్పుడు ఇది చేసినా కూడా ఏమన్నా దొరికితే ఈమెనే జైలుకెళ్ళిపోతుంది. వాడు పక్కనే ఉంటాడు. అన్నీ అట్లా సాక్ష్యాధారాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడంట. పోలీసులకు ఫోన్ చేసి నా భర్తను నేనే చంపానని చెబుతానని అన్నాడు. ఇప్పుడు ఈమెను చంపమంటే చంపట్లేదు కాబట్టి నువ్వు చంపకపోతే ఆ ముసలాయనను నువ్వే చంపావని చెప్పేసి నేను సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు ఇస్తాను. పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేపిస్తాను అని చెప్పేసి బెదిరిచ్చాడు. ఇంక బయటపడే మార్గం లేదు. కళ్ళు మూసుకుపోయి వాడిని ప్రేమించానని గుర్తించాను. వాడు చెప్పిందల్లా చేశాను. నన్నెంతగా ఇరికించాడో, నేనెంత దద్దమ్మనో అర్థమైంది. ఇంక తప్పించుకునే మార్గం లేదు. నా భర్తని చంపానని పోలీసుల ముందు ఒప్పుకోవాల్సిందే. నా సవతి కూతుర్ని చంపడం కన్నా ఇదే నయం. పోలీసులను పిలవద్దని ఆమెను చంపుతానని చెప్పాను. ఈమేమనుకుంది మనసులో, ఈమె డిసైడ్ అయింది ఇంక నేను ఇంకో వ్యక్తిని కూడా చంపను. ఆ వ్యక్తిని చంపింది నేనే అని చెప్పేసి ఒప్పుకొని నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోతాను. ఈవిడని కూడా చంపడం సరైంది కాదు అని చెప్పేసి ఆమె అనుకుందంట. కానీ వాడితో మాత్రము చంపుతానని చెప్పిందంట. మర్నాడు ఉదయమే వెళ్ళి పోలీసులకు అంతా చెప్పేయాలని మనసులో అనుకున్నాను. ఆ వ్యక్తితో చెప్పేసి తెల్లవారి నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి నేనే వెళ్లి సరెండర్ అయిపోయి ఇదంతా నేను చేశాను అని చెప్పి ఒప్పుకోవాలనుకుంది ఈమె మనసులో. ఓకే. రేపు నా ప్లాన్ ప్రకారం ఆమెను చంపు అన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత. పోలీసులకు ఏం చెప్పాలా అని నేను ఆలోచిస్తూ అతనికి సమాధానం చెప్పలేదు. "ఏం ఆలోచిస్తున్నావు? ఉన్నా గాని నీ తెలివిని ఉపయోగించకు." ఏమంటున్నాడు ఆయనే, ఈమె ఆలోచనలు ఈమెకున్నాయి. నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి నేను సరెండర్ అయిపోయి, ఆ ముసలి వ్యక్తిని నా భర్తని నేనే చంపాను ఆస్తి కోసమని చెప్పేసి, నేను జైల్‌లో ఉండిపోవచ్చు. నేను ఈ వ్యక్తిని నేను చంపను. ఇది సరికాదు అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. వీడితో మాత్రము సరే నువ్వు చెప్పినట్టుగానే నీ భార్యని చంపుతా అని చెప్పేసి పైకి చెప్పింది. అయితే చెప్పి ఈమె అనుకుంటుందట, రేపు నా ప్లాన్ ప్రకారము ఆమె హ్మ్, ఈ వీడేమో నా ప్లాన్ ప్రకారం రేపు ఆమెను చంపేయి అని జెప్పాడు. ఏం ఆలోచిస్తుంది? పోలీసులకి ఏం జెప్పాలి? ఎట్లా సమాధానం చెప్పి వాళ్ళకి ఈ విషయాలన్నీ చేరెయ్యాలి అనేది ఈమె ఆలోచిస్తుందంట. వాడు జూసి "నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఏమన్నా ఆలోచనలున్నా గూడా నీ తెలివితేటలని ఇక్కడ ఉపయోగించకు" అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడామెకు. "నేను చెప్పినట్టుగా చెయ్యి" అని అతడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను తన భార్యని చంపేశాడు. అంటే వాడికర్థమైపోయింది. ఈమె సంపూర్ణంగా ఒప్పుకోలేదు. ఈమెకేవో ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి వాడే అదే రాత్రి అతని భార్యని చంపేశాడంట. కానీ పోలీసులకు మాత్రం నేనే నా భర్తను, అతని కూతురిని చంపానని చెప్పాడు. ఇంక మీదట నేనతనికి బానిసగా ఉండనని అనుకున్నాడేమో! నేను అతను చెప్పిన దానికి అంగీకరించకపోవడంతో తన ప్లాన్‌కు వ్యతిరేకంగా ఏమైనా చేస్తానో ఏమోనని నన్ను దోషిగా చూపేలా సాక్ష్యాలుండేలా చూశాడు. మొదటి నుంచి నేను చెయ్యను, ఇది తప్పు అని జెప్పేసి వారిస్తుంది కాబట్టి ఈమేదో నాకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్పేసి ముందుగానే భావించి ఆయనే అదే రోజు రాత్రి తెల్లవారి ఆమెను చంపమని చెప్పి వీడు అదే రోజు రాత్రి భార్యను చంపేసి పోలీసులకు మాత్రము డబ్బు కోసము ఆమె భర్తను, ఆమె కూతుర్ని ఈమెనే చంపేసింది అని జెప్పేసి సాక్ష్యాధారాలతో సహా చూపిచ్చేలాగా సాక్ష్యాలు పెట్టుకున్నాడంట. మర్నాడు పొద్దున్నే నేను పోలీసుల దగ్గరకు వెళ్ళకుండానే వాళ్ళే వచ్చి నన్ను అరెస్టు చేశారు. విచారణ సమయంలో నన్ను జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లారు. నేనెలాగోలా తప్పించుకొని 6వ అంతస్తుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాను. ఇప్పుడు మీకర్థమైందనుకుంటాను నేనెందుకిక్కడున్నానో.
నా కథంతా విన్నారు కదా! నాకు సాయం చేయడం వీలవుతుందా? దయచేసి నన్ను ద్వేషించకండి. మేము మిమ్మల్ని ద్వేషించడం అని ఆవిడ అంది విస్పిరతులతో ఇదంతా చెప్పేసి. పోలీసులొచ్చి అరెస్ట్ చేసి ఈమెను తీసుకెళ్ళే మార్గంలోనే ఈమె తప్పించుకొని ఆహ్, ఆరో అంతస్తుకు పైకెక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని, ఈ ఆత్మలోకంలోకొచ్చి ఆ నిమ్న ఆవరణలో పడుంది. సో, ఇది జరిగిన స్టోరీ అంతా అని జెప్పి విస్పిరతులకు చెప్పింది. చెప్పి నన్ను ద్వేషించుకోకండి. నేను నిజంగా పశ్చాత్తాపపడుతున్నా అని ఆమె బాధపడుతుంటే విస్పిరతులు అడుగుతున్నారట. మేము మిమ్మల్ని ద్వేషించడం లేదమ్మా! నిజంగా మీరు పశ్చాత్తాపపడుతున్నారా చెప్పండి అని అడిగారంట. ఆ ప్రశ్న వేయనవసరం లేదు. ఆమె నిజంగానే పశ్చాత్తాపపడుతోందని మాకర్థమైంది. కానీ ఆమెను మేము వెంటనే ఉన్నతావరణకు తీసుకొని పోలేము. ఆమె నిజంగా పశ్చాత్తాపం చెందుతుందో లేదో చూడటానికి మమ్మల్ని పంపారు. ఉన్నత ఆవరణలో ఉన్న అక్కడి సదాత్మ. ఆమె నిజంగానే పడుతుంది అని మేము చూసాం. అవును. ఇప్పటికే ఆలస్యమైందా? నాకు సాయం చెయ్యగలరా అని అడిగింది. నేను నిజంగానే పశ్చాత్తాపపడుతున్నాను. ఇప్పటికే ఆలస్యమైందా? నాకు సాయం చెయ్యగలరా? అని ఆవిడ వీళ్ళ విస్పిరతులను అడిగిందట. ఆమె నాలుగో ఆవరణకు ఎలా చేరాలో మార్గం చూపాం. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు ఆమె మా మార్గదర్శకత్వంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి ప్రయత్నిస్తోంది. ఏం జరిగింది అనంటే ఇది. వాళ్ళు గైడ్ చేస్తూ ఆమెను నాలుగో ఆవరణలకు తీసుకెళ్ళే మార్గదర్శకత్వంలో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ స్టోరీని ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళేం జెప్తున్నారు అంటే, మీ ఉపచేతనాత్మక మనస్సు నిద్రానంగా ఉండవచ్చు అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఉపచేతనాత్మక మనస్సు అనంటే ఇక్కడ మన ఇన్నర్ సబ్‌కాన్షియస్ మైండ్ అనుకోండి, మన అంతరంగం అనుకోండి, ఎట్లా అయినా పర్లేదు. ఏమంటున్నారు? ఆత్మసత్తలమైన మేము ఎన్నో వింత కథలను వింటుంటాం. అలాంటి చాలా కథలను మీకు చెప్పాలని మాకుంది కానీ, అలా చెబితే ఎన్నో సంపుటాలవుతాయి. అందుకని కొన్ని రకాల వ్యక్తులు మీ లోకంలో ఉంటారని చెప్పడానికి వీలయ్యే కథలను ఎంపిక చేశాం. అటువంటి వారి చేతిలో మోసపోకుండా వారి దుష్ట ప్రణాళికల్లో పాలు పంచుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. భూలోకంలో ఎవరిపైన గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దు. అందుకనే ఈ వాస్తవ కథలను కొన్నింటిని మీకు చెప్పాలనుకుంటున్నాం. పైకి మంచిగా ఉంటూ, లోపల క్రూరంగా ఉండి, ఆ భగవంతుణ్ణి మోసం చెయ్యలేరని కూడా మీరు గ్రహించాలి. దేవుడు దేవుడు అందరితోనూ న్యాయంగానే ఉంటాడని గుర్తుంచుకోండి. అయినా గాని ప్రజలు చెడు మార్గంలోనే నడవడం వింతగా అనిపించదా? ఒక మనిషి అంతరాత్మ అతని అతని అతడిని ఎందుకు ఆపదు అని మేము తరచుగా ఆశ్చర్యపోతుంటాం. చాలామంది చెడ్డ మనుషులు భయంకరమైన పాపపు పనులు చేస్తుంటారు. లోకాన్ని మాత్రం తామెంతో అమాయకులమని నమ్మిస్తుంటారు. వారి ఆత్మలను ఏదీ ప్రభావితం చెయ్యలేదు. మీకిదంతా ఎలా జరుగుతుందని అనిపించవచ్చు. మేమిదెలా జరుగుతుందో మేము మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము అని జెప్తున్నారు. మీరు అమాయకులైన పిల్లలుగా ఉన్నప్పుడు మీ అంతరాత్మ గాని, మీ ఉపచేతనాత్మక మనసు గాని మీకు స్వేచ్ఛగా దారి చూపుతాయి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా లోకం తీరు అనేది మనకి అర్థం కాని ఏజ్‌లో ఉన్నప్పుడు మీ అంతరాత్మ మన సబ్‌కాన్షియస్ మైండ్ అయినా అనుకోండి, మీ అంతరాత్మ అయినా కానీ మీకు స్వేచ్ఛగా దారి చూపిస్తుంది. ప్రతికూల ప్రభావాలు పడి మీరు చెడుగా ప్రవర్తిస్తుండడం ఆరంభం అవగానే ఎవరైనా చెడ్డ వ్యక్తి శిక్షణలో ఉన్నప్పుడు గానీ, మీ ఉపచేతనాత్మక మనస్సు గట్టిపడిపోతుంది. అది నిశ్శబ్దంగా నిద్రపోతూ నిద్రాణమైపోతుంది. ఎప్పుడెప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా సమాజం యొక్క పోకడలు, సమాజం యొక్క మంచి చెడులు, ఇది మంచిది, అది చెడ్డది అని తెలియనంత వరకు మన అంతరంగం చక్కగా మనకి దారి చూపిస్తూనే ఉంటుందంట. ఎప్పుడైతే ప్రతికూల ప్రభావాలు పడి మీరు చెడుగా ప్రవర్తిస్తుండడం ఆరంభం అవగానే ఏమైతుంది? ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఒక సమాజంలో చుట్టుపక్కల చూసిందే కానీ, కుటుంబంలో జరిగిందే కానీ, ప్రతికూలమైనవి జరిగినప్పుడు, ఆ ప్రభావం మన మీద పడినప్పుడు అంటే ఒక తాగుబోతు ఆమె భార్యను కొట్టడం గానీ, ఏదన్నా ఒక హింసను చూడడం గానీ, ఇట్లాంటివేవన్నా జరిగినప్పుడు ప్రతికూలంగా అది మన పైన చెడు ప్రభావం చెడుగా మన మీద ప్రభావం చూపించడం స్టార్ట్ అవుతుందంట. ఇట్లాంటివి మనం చూసినప్పుడు.
ఏమైతది అప్పుడు ఎవరైనా చెడ్డ వ్యక్తి శిక్షణలో ఉన్నప్పుడు గానీ, మీ ఉపచేతనాత్మక మనస్సు గట్టిపడిపోతుంది. ఇట్లాంటివి చూస్తూ, చూస్తూ టీవీలలో అయినా, సమాజంలో అయినా, కుటుంబంలో అయినా, ఎప్పుడైనా ఈ చెడుగా మాట్లాడడం, చెడు ప్రవర్తనలు ఇవన్నీ చూస్తూ వ్యక్తి మనస్సనేది గట్టిపడిపోతుందట మీ అంతరంగం అనేది. ఏమైతుంది అది మాట్లాడడం మనకు గైడ్ చేయడం ఆగిపోయి, అది క్వైట్‌గా నిశ్శబ్దంగా నిద్రపోతూ నిద్రాణమైన స్థితిలోకెళ్ళిపోతుంది. అది గైడ్ చేయకుండా క్వైట్‌గా ఉంటుంది. అది మనకి ఎట్లాంటి మెసేజెస్ లోపల నుంచి ఇవ్వకుండా అయిపోతుంది అని జెప్తున్నారు. మీ మీ అంతరంగ మనస్సు మీరు చెడ్డ పనులు చేయటానికి అంగీకరించదు కానీ, మీరు మీ ఉపచేతనాత్మక మనస్సు మాట వినరు. జాగరూక లేదా భౌతిక మనస్సు. ఉపచేతనాత్మక మనస్సు అంటే ఏమంటున్నారిక్కడ? మీ ఉపచేతనాత్మక మనస్సు మీరు చెడ్డ పనులు చేయటానికి అంగీకరించదు. అంటే మీ అంతరంగం చెడ్డ పనులు చేయడానికి ఎప్పుడూ అంగీకరించదు. కానీ మన ఈ మైండ్ ఉంటది గదా! ఈ భౌతికమైన ఫిజికల్ మైండు అది ఎప్పుడు గైడ్ చేసినా గూడా మాట వినదు. చెడు మార్గాలనే కొనసాగిస్తూ ఉంటుంది. మీ ఉపచేతనాత్మక మనసు దీనిని భరించలేదు. అంతరంగం అనేది భరించలేదు. అందువల్ల అది మీ చెడు పనులు, చెడు అలవాట్లలో జోక్యం చేసుకోకుండా నిద్రపోతూ ఉంటుంది. మీరు ఉన్నత ఆవరణ 6లో గాని, 7లో గాని ఉన్నారనుకోండి, మీ ఉపచేతనాత్మక మనసు మిమ్మల్ని ఎన్నడూ బాగా తప్పుదారిలో నడవనివ్వదు. 6, 7 తలాలలో ఉన్న ఆత్మలు భూమి మీదకొచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద తప్పుడు పనులు చేసేలాగా ఆ దారిలో నడవనివ్వదంట వాళ్ళ అంతరంగం. మీరు ఒక పరిమితి దాటితే అది మీకు తెలియజేస్తుంది. మీరు ఒక ఏదైనా కాని మార్గంలో ఎళ్తున్నారు, మీరు ఆ పరిమితి దాటుతున్నారన్నప్పుడు అది ఎప్పుడు వార్నింగ్ సైన్స్ పంపిస్తూనే ఉంటుందంట. దాని మాట వినకపోతే, మీరు బాగవ్వకపోతే మీ అంతరంగ మనసు ఆ భగవంతుని అనుమతితో మిమ్మల్ని తిరిగి ఆత్మలోకంలోకి పంపిస్తుంది. మీకు ఆ 6, 7 తలాలలో ఉన్న ఆత్మలు భూమి మీదకొచ్చి తప్పుడు దారిలోకెళ్తున్నప్పుడు, మనకు అది చెప్తున్నా కూడా మనం ఒకవేళ వినకపోతే, వెంబటే ఏం చేస్తుందంట ఆత్మ భూమి మించెళ్ళి ఎళ్ళిపోవడానికి ఎళ్ళిపోతుందంట. ఎందుకు అనంటే, ఇంకా కింది తలాలలోకెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి, వీడు ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి శరీరం వదిలేస్తారంట. 6, 7 ఆవరణలోని ఆత్మలు ఎన్నడూ 1, 2, 3 ఆవరణలకు పడిపోవు. ఈ 6, 7 ఆవరణలో ఉన్న ఆత్మలు ఎప్పుడూ ఆ కింద నిమ్నమైన ఆవరణలైన 1, 2 ఆత్మల ఆవరణల్లోకి అసలు పడవంట. అంటే వారు ఒక పరిమితి వరకు తప్పు చేయవచ్చు. కానీ, ఆ పరిమితిని దాటి ఎన్నడూ తప్పు చేయలేరు. అసలు చెయ్యలేరు. 6, 7 తలాలలో ఉన్నవాళ్ళు పరిమితి దాటి అసలు తప్పు చెయ్యలేరు. 6, 7 ఆవరణలో పుట్టిన ఆత్మలకు అప్రమత్తమైన అంతరంగ మనస్సు ఉంటుంది. అది వారిని వరుసగా 4, 5 ఆవరణలను దాటి కిందికి పోకుండా చూస్తుంది. ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటుందంట వాళ్ళ ఇన్నరు. 6, 7 ఆవరణలో ఉన్న వాళ్ళ ఇన్నరు. అయితే ఇక్కడ ఇంకేమంటున్నారు, 6వ ఆవరణలో పుట్టిన ఆత్మ 4 ఆవరణకే వెళ్ళగలదు. అంటే ఎంత తప్పు చేసినా గూడా 6 ఆవరణలో పుట్టిన ఆత్మ 4 వరకే ఎళ్ళగలుగుతుంది. అంతకన్నా కిందికెళ్ళలేదు అంటున్నారు. ఏడో ఆవరణలో పుట్టిన ఆత్మ 5 ఆవరణ వరకే వెళ్ళగలుగుతుంది. ఆరో ఆవరణలో వాళ్ళు 4 వరకు వెళ్ళగలుగుతారంట. ఏదైనా తప్పుడు పనులు చేసినప్పుడు. ఏడో ఆవరణలో పుట్టిన ఆత్మ 5 ఆవరణ వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. కానీ 5 ఆవరణలో గాని, దానికన్నా కింది ఆవరణలో గాని పుట్టిన వారికి చాలా ప్రమాదం. ఇక్కడ ఏమంటారు? పేదవాడుగా ఉన్నవాడుకి ఓకే. బాగా ధనికుడుగా ఉన్నవాడు ఓకే. ఎవరైతే ఈ మిడిల్ మధ్యలో ఉన్న వాళ్ళకే ఎప్పుడూ ప్రమాదాలన్నీ. ఎవరైతే ఐదో ఆవరణలో గాని, దాని కింది ఆవరణలో గాని ఉన్న ఆత్మలు భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళకే ప్రమాదం. వాళ్ళు భూలోకంలో ఒక జీవిత కాలంలోనే వారు ఒకటో ఆవరణ వరకు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. అందువల్ల వారి అంతరంగ మనసు మాట వినకపోతే దానిని నిద్రపోనిస్తే చాలా ప్రమాదం. మొదట్లో మీ అంతరంగం చాలా చాలా గట్టిగా మిమ్మల్ని తప్పు చేయకుండా ఆపాలని ప్రయత్నిస్తుంది. అయితే ఒక దశ వరకు చూసి అది విసుగు చెంది మీ పాపపు జీవితం పూర్తయ్యే వరకు నిద్రపోతూ ఉంటుంది. తర్వాత ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అంతరాత్మ లేదా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే చెప్పి చెప్పి అది నిద్రావస్థలోకెళ్ళిపోయింది. ఇంకా వాడు విచ్చలవిడిగా ఇష్టానుసారం ఒక జంతువులాగా తప్పు చేస్తూ పోతూ ఉంటాడు. మీకే ఆ సమాధానం తెలుసు. వారి అంతరంగం నిద్రపోతూనే నిద్రానంగానో ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాం, 5వ ఆవరణలో గాని,
ఏమంటున్నారు? తప్పు చేసేవాడు వాడు నిద్రా అవస్థలో ఉంటున్నాడనే విషయాన్ని మేము మళ్ళీ చెబుతున్నాం అంటున్నారు. ఐదో ఆవరణలో గాని, అంతకంటే కింద గాని ఉన్నవారికి ఈ సమస్య ఉంటుంది. ఎవరైతే ఐదో ఆవరణలో గాని, అంతకన్నా కింది నాలుగో ఆవరణలో ఉన్న వాళ్ళే అతి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మొదటి ఆవరణలో గూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. ఈ సమస్య ఎలాంటిదంటే, ఇది మీ జీవితాన్ని వందల ఏళ్ల పాటు నాశనం చేస్తుంది. మీరు అత్యంత బాధపడవలసి వస్తుంది. అంతరాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండటం మంచిది కదా! 2, 3 సార్లు పర్వాలేదు కదా! అని మీరనవచ్చు. ఇదంటూ అంటున్నారు గదా! అంతరాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది కదా! 2, 3 సార్లు పర్వాలేదు కదా! అని మీరనవచ్చు. ఈ 2, 3 సార్లే మిమ్మల్ని 6, 8 సార్లకు పురిగొల్పుతుంది. 1, 2 సార్లు తప్పు చేస్తే ఏమవుతుంది అంతరాత్మ చెప్పిన దానికి అని మీరనవచ్చు. ఈ 2, 3 సార్లే 6, 8 సార్లయితుంది అంటున్నారు. అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది. ఒక్కసారి తప్పు చెయ్యడం అనేది సత్య మార్గం నుంచి వేరుపడి సరికాని సమాజానికి వ్యతిరేకమైన పనులు చెయ్యడం అనేది ఒక్కసారి మనం మొదలుపెట్టాము అనంటే ఇంక అంతే ఇగ. మనం అక్కడ దాన్ని మనం బ్రేక్ చేసినామంటే ఇంక మనం ప్రతిసారి అదే దారిలో నడిచే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. ఏమంటున్నారింకా? అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు కింది ఆవరణలకు పడిపోయినప్పుడు మిమ్మల్ని పైకి రప్పించే ఆస్కారం ఉంటుంది. మీ ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణంగా ఉండి మీరు తప్పు పనులు చేస్తుంటే మీకు తప్పేదో, ఒప్పేదో తెలుసుకునే తెలివితేటలు ఉన్నాయని మా నమ్మకం. తప్పు మార్గంలో నడవడం మానండి. ఏకాగ్రత, ధ్యానాలతో నిద్రాణమైన మీ అంతరంగ మనస్సుని మేల్కొల్పమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. దీనిని ప్రతిరోజు చేయండి అని ఒకటి చెప్తున్నారు. ఏం చేయమని చెప్తున్నారు అంటే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే చెయ్యాలి ఇది. సూర్యాస్తమయం తర్వాత చెయ్యవద్దు. దేవుడిని ఏమని చేయమని చెప్తున్నారు? దేవుడిని 2 నిమిషాల పాటు ప్రార్థించండి. తర్వాత మీ నిద్రాణమైన మీ ఉపచేతనాత్మక మనస్సుని జాగృతం చేయటానికి సాయపడమని ఆ భగవంతుణ్ణి కోరుకోండి. ఆ భగవంతుడు సర్వశక్తిమంతుడైన భగవంతుడా! నీ మంచి మార్గానికి నాకు దారి చూపు. నీ మంచి మార్గానికి నాకు దారి చూపు. మంచి పనులు చేసేలా చెయ్యి. ఇట్లా సూర్యోదయం తర్వాత మీరిట్లా సూర్యుడు అస్తమించే సమయంలోపు మీరు ఇట్లా ఆ భగవంతుణ్ణి ఆహ్, వేడుకోండి అని చెప్తున్నారు. ఏమని? సర్వశక్తిమంతుడైన భగవంతుడా! నీ మంచి మార్గానికి నాకు దారి చూపు. మంచి పనులు చేసేలా చెయ్యి. నాకున్న తప్పుడు కోరికలు, భావాలు పోగొట్టుకునేలా సహకరించు. నీ వివేకాన్ని నాకు ప్రసాదించు. నీ వెలుగు మార్గాన్ని చూపించు. హ్మ్. చూపించు నాకు. ఎన్నడూ తప్పు చేయకుండా నా ఉపచేతనాత్మక మనస్సుని మేల్కొల్పటానికి నాకు సాయం చెయ్యి. ఓ సర్వశక్తిమంతుడైన భగవంతుడా! దయచేసి నాకు సాయం చెయ్యి. అని ఇలా కోరుకోండి అంటున్నారు. ఇలా చేసిన తర్వాత మీ మనస్సుని పూర్తిగా ఖాళీగా ఉంచుకోండి. ఏ